హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మనం చూడబోతుంది నా ప్రెగ్నెన్సీలో అమెరికాలో ప్రతి చెకప్ నేను ఏ హాస్పిటల్లో చూపించుకున్నాను, ఎవరి దగ్గర చూపించుకున్నాను, ఆ డాక్టర్ ఎవరు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. ఆ డాక్టర్ని కూడా మీకైతే చూపించబోతున్నాను ఈరోజు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ బుడ్డోడిదే అనమాట నా డెలివరీ. ఇక్కడే పుట్టాడు ఈ బుడ్డోడు. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్లోనే నా చెకప్ మొత్తం కూడా జరిగిందనమాట. మేము చూపించుకునే డాక్టరు ఈ బిల్డింగ్లోనే ఉంటారు. నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ మంత్ చెకప్ అయితే ఇక్కడికి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాము. 8th మంత్ 9th మంత్లో అయితే మంత్లీ 2 టైమ్స్ అయితే రావాలి. అలాగే డెలివరీ టైం దగ్గర పడింది అంటే మనకి లేబర్ పెయిన్స్ వస్తే మాత్రం ఇక్కడికి రాకూడదు, ఎమర్జెన్సీకి వెళ్ళాలి. అది మెడికల్ సిటీ ఉంటుంది, అక్కడికి మాత్రమే మనం వెళ్ళి అక్కడ డెలివరీ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ చెకప్స్కే అనమాట, రెగ్యులర్ చెకప్స్కి. ఇండియాలో అయినా అంతే. నేను జూబ్లీ హిల్స్లో ఫెర్నాండేజ్లో నేను చెకప్స్ అయితే చేయించుకున్నాను. అలాగే డెలివరీకి లేబర్ పెయిన్స్ వచ్చిన తర్వాత మాత్రం వేరే లొకేషన్కి అయితే వెళ్ళాము. వాళ్ళు కొన్ని ఏరియాస్ అయితే సజెస్ట్ చేస్తారు ఇండియాలో, వాటిలో మనం కావాల్సిన ఏరియాని సెలెక్ట్ చేసుకుని అక్కడికైతే వెళ్తాము. ఇక్కడ మాత్రం వీళ్ళు ఎమర్జెన్సీకి లేబర్ పెయిన్స్ వచ్చిన తర్వాత ఒక మెడికల్ సిటీ ఒక సెంటర్ అయితే చెప్తారు, అక్కడికి మాత్రమే మనం వెళ్ళి ముందే చెక్ చేసుకొని మనం ఒకసారి విజిట్ అయితే చేయొచ్చు. ఆ విజిట్ చేసిన తర్వాతనే మనం రూమ్ బుక్ చేసుకోవచ్చు, లేకపోతే తర్వాత అయినా సరే వాళ్ళు ఒక రూమ్ని అయితే ఇస్తారు. అక్కడ మాత్రమే మనం లేబర్ పెయిన్స్ అయిపోయిన తర్వాత మనం అక్కడైతే 4 days స్టే చేస్తాము. అది కూడా సి సెక్షన్ అయితే. అదే నార్మల్ డెలివరీకి అయితే 2 or 3 daysలో డిశ్చార్జ్ అనేది చేసేస్తారు. ఇండియాలో నాకు కావాల్సిన హాస్పిటల్ ఏది బాగుందో చెక్ చేసుకొని ఎంత దూరమైనా సరే ఆ హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది. బట్ ఇక్కడ అలా కాదనమాట. ప్రతిదీ కూడా ఇన్సూరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన ఇన్సూరెన్స్ ఏది, ఎన్ని ఎన్ని హాస్పిటల్స్ వస్తాయి, వాటికి ఏ డాక్టర్కి అయితే మనం వెళ్ళగలమో చూసుకొని వాటిల్లో బెస్ట్ ఎవరు ఏంటి అనేది చూసుకోవాలన్నమాట. మొత్తం కూడా ఇన్సూరెన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మేమైతే మా ఇంటికి చాలా దగ్గర అనమాట, కరెక్ట్గా 10 నుంచి 15 నిమిషాల మధ్యలోనే పడుతుంది అనమాట. సో నీకు చెకప్స్ చాలా బెస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి మేమైతే ఈ డాక్టర్ చాలా మంచి రేటింగ్ ఉంది, మంచి రివ్యూస్ ఉన్నాయి. సో మేమైతే ఈ డాక్టర్ని సెలెక్ట్ చేసుకొని వచ్చాము. ఈమైతే తమిళమ్మ. నాదైతే సెకండ్ డెలివరీ అనమాట. ఫస్ట్ డెలివరీ ఇండియాలో జరిగింది. సో నార్మల్ డెలివరీకి నాకు ఛాన్సెస్ అయితే లేవు. సెకండ్ డెలివరీ మళ్ళీ ఫస్ట్ ఆపరేషన్ కాబట్టి సెకండ్ది కూడా సి సెక్షనే చేస్తారు. వీళ్ళు నార్మల్ ప్రయత్నం చేస్తాము అన్నా కూడా మేమైతే చేయించుకోవడానికి రెడీగా లేము. 5 years గ్యాప్ వచ్చినా కూడా జనరల్గా 5 years గ్యాప్ వస్తే నార్మలే ట్రై చేస్తాము, ట్రై చేయొచ్చు అని కూడా చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఈమె కూడా సజెస్ట్ చేయలేదు. సో మాకు హ్యాపీ అనమాట. ఆ టెన్షన్ లేదు, ఆ కన్ఫ్యూజన్ అనేది లేదు. బట్ డాక్టర్కున్న ఎక్స్పీరియన్స్ మాత్రం 30 years ఎక్స్పీరియన్సు. బట్ ఆమెను చూస్తే మాత్రం అసలు చాలా యంగ్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. అసలు ఆ ట్రీట్మెంట్ చేసింది అంటే ఏదో లంచ్ చేసి వస్తున్న బయటికి అన్నట్లే ఉంటుంది, అంత ఈజీగా చేసేస్తారు. నేను ఆల్రెడీ చెకప్ చేయించుకోవడానికి వెళ్ళేటప్పుడు నాతో పాటు సేమ్ ఉన్నవాళ్ళు డెలివరీ టైం కూడా అదే టైం వస్తుంది. సో అందరం కూడా పక్కపక్క రూమ్స్లోనే డెలివరీస్ కూడా అయిన వాళ్ళు ఉన్నారనమాట. నాకు సెకండ్ది సి సెక్షన్ కాబట్టి వాళ్ళకి ఫస్ట్ డెలివరీస్, వాళ్ళకి మాత్రం నార్మల్ డెలివరీసే అయిపోయాయి. వితిన్ 4 minutes 5 minutesలో చేసేసింది అని చెప్పేసి అయితే ఆశ్చర్యపోతూ ఉన్నారు వాళ్ళు. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అయినా సరే చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలే ఎక్స్పీరియన్స్ ఉందనమాట. సో ప్రతి ఒక్క పేషెంట్కి కావాల్సిన ధైర్యం అయితే అదే. మెయిన్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. డెలివరీ ఎలా చేస్తుంది, ఆ లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా అసలుకి మనం బయటపడాలి అనేది చాలా ఈజీ అవ్వాలి అని అయితే ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. సో ఈమె దగ్గర అయితే అది చాలా బెస్ట్ అని అయితే నాకు అనిపించింది. అది ఒక్కటే సజెస్ట్ చేయడం అని కాదు, అన్ని పాజిటివ్సే అని కాదు, నెగిటివ్స్ కూడా ఉంటూ ఉంటాయి అనమాట. వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువగా ఇస్తారు. నాకు ఇచ్చిన అపాయింట్మెంట్ 10:30కి అయితే వాళ్ళు వచ్చి డాక్టర్ వచ్చి చెకప్ చేసేసరికి 12 అవుతుంది. 1 hour 1.5 hour పైగా నేను వెయిట్ చేసిన రోజులు అయితే చాలానే ఉన్నాయి. అలా అని ప్రతిసారి అలా కాదనమాట. కొన్నిసార్లు అలా కొన్ని ఎక్కువ సార్లే ఇలా అయితే జరుగుతుంది. అందుకే మనకి ఈ మధ్య నెగిటివ్ రివ్యూస్ కూడా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే బ్యాడ్ రివ్యూస్ ఎందుకు వస్తాయంటే ఇట్లా వెయిటింగ్ పీరియడ్ ఉండి చిరాకు పడ్డప్పుడే మనకి బ్యాడ్ రివ్యూస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. బట్ డెలివరీ టైము లేబర్ పెయిన్స్ తర్వాత వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు మాత్రం చాలా బాగుంటాయి. అలాగే 4 days నేను ఉన్నాను కదా, ప్రతి ఒక్కరు రోజుకి ఎంతమంది సిస్టర్స్ వచ్చి ఎంత కేర్ తీసుకుంటారు. మనమైతే హాస్పిటల్కి ఏది కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు డెలివరీకి. సాఫీగా వెళ్ళామా, బేబీని తీసుకొని మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి వచ్చామా అన్నట్లే ఉంటుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. మనం పెయిన్స్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి
మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చే వరకు మన నుంచి ఏదైనా అవసరం ఉంది అనేది ఏది ఉండదు. మొత్తం అక్కడ దొరుకుతూనే ఉంటే అన్నీ మనకి ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. నాతో పాటు మా హస్బెండ్ కంటిన్యూషన్గా హాస్పిటల్లో ఉన్నారు. ఒకళ్ళు మనతో ఖచ్చితంగా ఉండాలి. సో తనకి మాత్రం ఫుడ్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకునేవాళ్ళు. అలాగే నేను కూడా రెగ్యులర్గా హాస్పిటల్లో తిని బోర్ కొడుతుంది, అలాగే మంచి ఫుడ్ కూడా కావాలి అని చెప్పేసి మా సిస్టర్ ఉన్నారు, తనే నాకు మొత్తం చూసుకున్నారనమాట. అక్కడ జాయిన్ అయిన పేషెంట్కి ఎలాంటి పని ఉండదు, కానీ పేషెంట్తో పాటు ఉన్న మా హస్బెండ్కి అయితే చాలా పని ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు, లంచ్ అప్పుడు, డిన్నర్ అప్పుడు ఇంకా ఎల్లి వస్తూ ఉండాలి. అలాగే హాస్పిటల్స్లో సిస్టర్స్ వచ్చినప్పుడు అన్ని డీటెయిల్స్ కనుక్కోవడం, ఎలా ఉంది అనేది ఫాలో అప్ చేస్తూ ఉండాలి. ఇన్సూరెన్స్ గురించి చూసుకోవాలి, బేబీ నేమ్ గురించి చూసుకోవాలి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేలోపే మనం నేమ్ కూడా అక్కడే పెట్టేసేయాలి. మనం బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి కదా, అందుకని నేమ్ డిసైడ్ చేసుకొని అక్కడ నేమ్ రాసిన తర్వాతనే మనం బర్త్ సర్టిఫికేట్కి అప్లై చేసుకొని మనకి వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. దాని ద్వారానే మనకి మళ్ళీ మనం ఇండియన్ పాస్పోర్ట్ కానీ లేకపోతే ఇక్కడ వీసా రావడం ఇవన్నీ కూడా ఆ బర్త్ సర్టిఫికేట్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. అందుకే మనం డిశ్చార్జ్ అయ్యేలోపు మనం బర్త్ సర్టిఫికేట్ అనేది నేమ్ డిసైడ్ చేసి పెట్టేసుకోవాలి. 5th మంత్లోనే మనకి జెండర్ అనేది తెలిసిపోతుంది. సో మనకి బాయ్ ఆర్ గర్ల్ అని తెలుస్తుంది కాబట్టి మనం 5th మంత్ నుంచే ఇంకా మనకి జెండర్ తెలిసిన దగ్గర నుంచే నేమ్ కోసం సెర్చ్ చేయొచ్చు. మాకైతే బాయ్ అని తెలుసు, బట్ ఏం పెట్టాలి నేము అనేది అయితే మేమేం డిసైడ్ అవ్వలేదన్నమాట. ఫస్ట్ నుంచి ఇంట్లో కూడా దాని గురించి ఏం డిస్కషన్స్ ఏం జరగలేదు. ఎప్పుడైతే డెలివరీ అయిందో ఆ 4 డేస్లో ఇంకా డిశ్చార్జ్ అవుతున్నాం, ఇంకా రేపు డిశ్చార్జ్ అవుతాం అనగా నేమైతే ఒక నైట్ మొత్తం కూర్చొని డిసైడ్ చేసాము. అంటే అప్పటికి ఆరుష్కి లెటర్ 2 ఆ మీద వచ్చింది కదా, వీడికైతే ఫస్ట్ ఆ మీద పెట్టాలి అని. ఎందుకంటే అభయ ఆంజనేయ స్వామి వచ్చేలాగా ఆ లెటర్ మీద చాలా నేమ్సే వస్తున్నాయి, బట్ ఏంటి అనేది అయితే ఫైనలైజ్ అవ్వలేదు. ఫైనల్గా డిసైడ్ అయ్యాం అద్విత్ అని. అద్విత్ అండ్ ఆరుష్కి అయితే నక్షత్రాన్ని బట్టే స్టార్ట్ చేసాము. అంటే కంప్లీట్ నేమ్ ఆరుష్ అని కాదు, దాని ముందు వేరేగా ఉంది నక్షత్రాన్ని బట్టించి. బట్ వీడికి మాత్రం నక్షత్రాన్ని బట్టి పెట్టదలుచుకోలేదు. అలా అని అనుకుని ఉంటే ఈ నేమ్కి ముందు ఇంకా ఆ లెటర్ని బట్టించి కొంచెం యాడ్ చేసేవాళ్ళం. అలా యాడ్ చేయడం వల్ల 2 నేమ్స్ 3 నేమ్స్ లాగా సపరేట్ అయిపోయి నేమ్ కూడా చాలా లెంతీగా అనిపిస్తుంది. సర్టిఫికేట్స్లో కానీ లేదంటే మనం హాస్పిటల్స్లో కానీ ఎప్పుడైనా మనం ప్రొనౌన్స్ చేయాలి అన్నప్పుడు వాళ్ళకి స్పెల్లింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అది కొంచెం ఎక్కువ హార్డ్గా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఎక్స్ట్రా నేమ్ ఏం పెట్టద్దు, యాడ్ చేయొద్దు అనుకున్నాము. అందుకే సింగిల్గా యూజ్ చేసాము వీడికి. ఇమేజెస్లో చూసినట్టయితే ఇదే మా లేబర్ రూము. ఇందాక చూసారు కదా, తనే మాకు డెలివరీ చేసిన డాక్టర్. తన పేరే దర్శన. నేను చెకప్కి వెళ్ళే టైంకి దర్శన సాంగ్ కూడా రిలీజ్ అయింది. తన దగ్గరికి వెళ్ళి మెన్షన్ చేయాలనిపిస్తుంది, బట్ అంత లిమిట్స్లో ఉండాలి, లిమిట్స్ క్రాస్ చేయకూడదు అని చెప్పేసి ఎక్స్ట్రా మాట్లాడేదాన్ని కాదు. అవసరమైన వరకే మాట్లాడాలి, అవసరమైనవి మాత్రమే అడగాలన్నమాట. ఎక్స్ట్రా ఏం అవసరం ఉండదు. ఇది ఇవాల్టి మన వీడియో. మంచి టాపిక్తో మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.